సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంతు ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 4/12/2025 గురువారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:21 తిథి చతుర్దశి ఉదయం 7:37 వరకు. తదుపరి పౌర్ణమి తెల్లవారుజామున 4:43 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:54 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:49 నుండి 6:12 వరకు. దుర్ముహూర్తం 9:56 నుండి 10:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:08 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుండి 2:12 వరకు. నేటి విశేషం: మార్గశిర మాసం చతుర్దశి నాడు దత్త జయంతి. ఇవాటి రోజు మహానుభావుడు అత్రి అనసూయులకు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు జయంతి జన్మించినటువంటి శుభదినం. ఇవాటి రోజు దత్త జయంతి వేడుకల్లో భాగంగా పూర్ణాహుతి చేస్తూ ఉంటారు. 9 రోజులు, దీనికి 9 రోజుల ముందు వెనక నుంచి కూడా దత్త నవరాత్రులు అని చెప్పి 9 రోజులు దత్త జయంతి వేడుకలు గట్రా చేసుకుంటూ 9 రాత్రులు దత్త నవరాత్రులు చేసి ఇవాటి రోజు ఆ పూర్ణాహుతి చేసి దత్తాత్రేయుడికి హోమాలు మొదలైనటువంటి ఆచరించి ఆ దత్త వ్రతాలు అనేటటువంటివి కూడా చేసేటటువంటి విధ విధానాలు ఉంటాయి. మహానుభావుడు దత్తాత్రేయుడు గురుస్వరూపం అన్నమాట. మనకి గ్రహాల అన్నిటికీ కూడా దేవతలందరికీ గురువు బృహస్పతి అయితే, ఇటువంటి బృహస్పతికి గురువు సాక్షాత్తు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడి తాలూకు అనుగ్రహం ఉంటే గురుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే మహానుభావుడు గురువు తాలూకు అనుగ్రహం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే గురువు ఒక్కల అనుగ్రహం ఉంటే మనల్ని ఆయన ఎంత ఎత్తుకైనా తీసుకెళ్ళేటటువంటి సామర్థ్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దత్తాత్రేయుని ఆరాధన చేయటం వలన మనం ఎలాంటి కార్యాలైనా సరే మనం ముందుకు నడిపించగలిగేటటువంటిది మహానుభావుడు దత్తాత్రేయుడికి ఉంటుంది. కాబట్టి శ్రీ దత్త శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం వల్ల, గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య సముపార్జన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇవాళ రోజు కూడా విశేషించి దత్తాత్రేయుడి తాలూకా దేవాలయం దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయుడికి మీ ఇంట్లోనైనా సరే ఒక ఫోటో పెట్టి దత్తాత్రేయుడికి అష్టోత్తరంతో పూజాదికలు నిర్వహించుకోవటం, దత్తాత్రేయుడికి గురుస్వరూపంగా మనం ఆయన ముందు కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే ఆయన ఉపదేశించినటువంటి ఏదో ఒక మంత్రం లేదంటే కనుక శ్రీ దత్త శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా దత్త అనుగ్రహం పొందగలుగుతాం. మీ ఇంట్లో దత్తాత్రేయుడి తాలూకా ప్రతిమ ఏమైనా ఉన్నట్లయితే లేదా దేవాలయంకి వెళ్ళైనా సరే పంచామృతాలు మొదలైనటువంటి ద్రవ్యాలతో దత్తాత్రేయుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మొదలైనటువంటివన్నీ కూడా దత్త అనుగ్రహం పొందేటటువంటికి గాను, గురువు అనుగ్రహం పొందేటటువంటి గాను చాలా చాలా ఉత్తమంగా చెప్పబడింది. అందులోని ఇవాళ రోజు గురువారం కూడా కలిసి రావడం చాలా విశేషం అన్నమాట. గురుడికి ప్రీతి అయినటువంటి వారం దత్త జయంతి కూడా గురువారం రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ రోజు చేసుకునేటటువంటి పుణ్య సముపార్జన గురుగ్రహ సంబంధించినటువంటి దోషాలకు కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. తదనుగుణంగా మనం గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి రేపటి రోజు పాషాణ చతుర్దశి ఉన్నటువంటి కారణంగా ఈ యొక్క పాషాణ చతుర్దశి నటువంటి చేయవలసిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.